ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో అవినీతికి పాల్పడినట్టు వస్తోన్న ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఆరోపణలు నిరూపించడానికి ప్రతిపక్ష నాయకులు వైకుంఠ ద్వారం వద్దకు రాకపోవడం చూస్తేనే వాళ్లు చేసే ఆరోపణలు అబద్దమని తెలుస్తోందన్నారు యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే ఐలయ్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తాము వైకుంఠ ద్వారం వద్ద ప్రమాణం చేస్తున్నామని అన్నారు. గత 6 నెలలు వాయిదా వేయమని చెప్పిండు. దానికి బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ధర్నాలు రాస్తారోకోలు నిన్న చేసిన దానికి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పినాం. మేము చెప్పింది ఏంటంటే మేము చెప్పింది అవినీతి జరిగినా మేము వాయిదా వేయమనేది వాస్తవం కాదని ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు నిన్న రాస్తారోకో చేసి ఈ అవినీతి మీద వాయిదా వేయ దాని మీద 2 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని చెప్పి మన బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాడు. ఎంతవరకు సమావేశం గత 14 సంవత్సరాల నుంచి కూడా దేవస్థానం ఉద్యోగులు ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. మరి అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. ఇక్కడ స్టేట్ల బీఆర్ఎస్, అక్కడ సెంట్రల్ బీజేపీ, 2 ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి. మరి ఆ రోజు మరి ఎన్ని కోట్ల ముడుపులు ముట్టినాయో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఈ ముడుపుల కేసు అంటున్నారు కదా, కేవలం 10 నెలలు మాత్రం ఎమ్మెల్యే అయ్యి గవర్నమెంట్ వచ్చింది. 10 నెలల గవర్నమెంట్ వస్తే ఈరోజు ముడుపులు మాట్లాడుతారు. 10 ఏళ్ళు మీరు ఎన్ని ఓట్ల ముడుపులు చెప్పారో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మాటలు మాట్లాడాలి. ఎందుకంటే దానికి కట్టుబడి వాళ్ళ పాదాల దగ్గరికి వచ్చినాము. 2-3 రోజుల నుంచి గత 2-3 రోజుల నుంచి మన ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ ఐలన్న మీద జరుగుతున్నటువంటి ట్రోల్స్ గురించి ఇవాళ మేము ఇక్కడ రావడం జరిగింది. అసెంబ్లీలో ఏదైతే మాట్లాడిరో దాన్ని వక్రీకరించి దాన్ని మార్పు చేసి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కేవలం రాజకీయ లబ్ధి కోసమే, వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసమే ఏదో ఒక చిల్లర మల్లర రాజకీయాలు చేయాలని చెప్పేసి ఇవాళ ఐలన్న మీద విమర్శలు చేయడం జరుగుతుంది. మరి ఐలన్న మాట్లాడింది ఏంది, ఒక 6 నెలలు వాయిదా వేద్దామని చెప్పేసి మాట్లాడిరు. దాన్ని మీరు రాజకీయం చేసుకుంటా మొత్తం బదిలీలే నిలిపివేయాలన్నట్టుగా మీరు విమర్శలు చేస్తున్నారు. మరి గతంలో నిన్న ఎవరైతే బీజేపీ